ऐं ह्रीं क्लीं चामुण्डाय नमः। हर हर महादेव 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 ओम ऐं ह्रीं श्रीं चामुण्डाय नमः। ओम ऐं ह्रीं क्लीं चामुण्डाय नमः। ओम ऐं ह्रीं क्लीं श्रीं निकुम्भलादेव्यै नमः। ओम ऐं ह्रीं चामुण्डाय नमः। ओम ऐं ह्रीं श्रीं चामुण्डाय नमः। ओम ऐं ह्रीं क्लीं चामुण्डाय नमः। ओम ऐं ह्रीं क्लीं श्रीं निकुम्भलादेव्यै नमः। ओम स्वाहा। ओम ऐं ह्रीं क्लीं श्रीं चामुण्डाय स्वाहा। ओम ऐं ह्रीं श्रीं चामुण्डाय नमः। ओम ऐं ह्रीं क्लीं चामुण्डाय नमः। ओम ऐं ह्रीं क्लीं श्रीं निकुम्भलादेव्यै नमः। ओम ऐं ह्रीं चामुण्डाय नमः। ओम ऐं ह्रीं क्लीं श्रीं चामुण्डाय स्वाहा। ओम ऐं మేఘనాథుని గర్జన వింటే హనుమంతుడు, సుగ్రీవుడు, జాంబవంతుడు వాని యజ్ఞమును ధ్వంసము చేసినట్టున్నారు. ఇక మేఘనాథుడు బయటకొస్తాడు. వచ్చి తన రథంపై కూర్చొని ఆ వటవృక్షం వద్దకు వెళ్తాడు. వటవృక్షము వద్దక? తమరు నా వెంట రండి. మనం వానికంటే ముందుగా అక్కడికి చేరుకోవాలి. లక్ష్మణ, మేఘనాథుడు యుద్ధమునకు వెళ్లే ముందు ఇక్కడకు తప్పకుండా వస్తాడు. ఎందుకు? అతడు అక్కడ భూతబలులు ఇస్తాడు. ఆ తర్వాతనే యుద్ధమునకు సన్నద్ధుడవుతాడు. ఈ తాంత్రిక కర్మ ప్రభావము వల్ల సంగ్రామములో తన శత్రువులపై విజయం సాధించి వారిని బందీలను గావిస్తాడు. నేడు వాని కర్మ పూర్తి కాకుండా చేయండి. అతడు రాగానే శీఘ్రమే తమరు నినాదాలు చేసి తమరు తమ తేజోమయ బాణముల ద్వారా ఆ మహాబల రాక్షసుని సంహారం చేయండి. అతడు వస్తూ ఉంటాడు. లక్ష్మణ, తమరు బాణములను సంధించి అప్రమత్తంగా ఉండండి. రాక్షస కుమారా, నిన్ను యుద్ధమునకు ఆహ్వానిస్తున్నాను. నీ అస్త్రములను సిద్ధము చేసి ఉంచుకో. అవశ్యం లక్ష్మణ. నీవు 2 దినములుగా నా చేతిలో మరణిస్తూ బ్రతుకుతున్నావు. కానీ నేడు నీవు ఇక్కడ నుండి పురాణాలతో తిరిగి వెళ్ళలేవు. నేను నీతో అవశ్యం యుద్ధం చేస్తాను. కానీ అంతకు ముందు నన్ను దేశద్రోహి, కులద్రోహి అయిన మా చిన్నాన్నకి ప్రణామం చేయని. వినతండ్రి విభీషణ, దేశద్రోహుల గురించి, కులద్రోహుల గురించి విన్నాం, కానీ సంతాన ద్రోహుల గురించి వెళ్ళలేదు. నేడు నీవు ఆ పట్టం కూడా కట్టుకున్నావు. నేను నీకు పుత్రతుల్యుడను. అయినను నా రహస్య గుప్త స్థావరములకు ఏ సాధారణ లంకావాసులు కూడా చేరుకోలేరు. అచ్చటికి నీవు నా శత్రువును తీసుకుని వచ్చావు. పుత్రునికి ఇలాంటి ద్రోహం చేసి నేడు నీవు సంతాన ద్రోహి అనిపించుకోవడానికి అర్హతను పొందావు. ఓరి రాక్షస రాజకుమార, నీ జననం ఈ మట్టిలోనే జరిగింది. నీవు ఈ దేశపు రాజుకు సహోదరుడవు. అయినను నీ కుటుంబము పట్ల ఆత్మీయత, ఆత్మీయుల పట్ల మమకారము, నీ జాతి పట్ల అభిమానము ఈషన్మాత్రమేనూ లేవు. దుర్బుద్ధి, స్వజనులనందరినీ ధిక్కరించి పరాయి పంచన దాస్యాన్ని స్వీకరించినావు. మన వంశ గౌరవానికి, దేశ గౌరవానికి కళంకమాపాదించిన ద్రోహి, శిక్షార్హుడవు నీవు. మేఘనాథ, నీవు ఎన్నడూ పెద్దలను గౌరవించడం నేర్చుకోలేదు.
పైగా నువ్వు ఇతరులకు గౌరవ పాఠములు నేర్పిస్తున్నావా? మూర్ఖ! నేను ఏమి చేసినా నా దేశ ప్రజల మేలు కోసమే చేశాను. నీవు నీ తండ్రి ఇద్దరూ అధర్మం అనే నావులో కూర్చుని మునిగిపోవచ్చున్నారు. కాని నేను నా దేశ ప్రజలను ధర్మ మార్గమునకు తెచ్చి మీ పాపముల నుండి వారిని రక్షించాలనుకుంటున్నాను. అధర్ముడు, అన్యాయ, క్రూర, అత్యాచారుడైన రాజును పరిచయించడం దేశద్రోహులు చేయరు. ఎవరు ధర్మభ్రష్టులవుతారో, ఎవరు పాపములు చేయుటకు దృఢ నిశ్చయులవుతారో అలాంటి వ్యక్తులను త్యజించడం వలన మనిషి ఈ విధంగా సిద్ధుడవుతాడు. ఏ విధంగా ఆత్మ నిండిన ఈ శరీరమును త్యాగం చేయడం వలన ప్రాణి నిర్భయుడవుతాడో అలాగా. ఇతరుల ధనమును దోచుకునేవాడు, పరాయి స్త్రీలపై చేయి వేసేవాడు ఆ దుర్మార్గులను దహిస్తున్న భవనం వలె త్యజించి వేయాలని చెప్పి ఉన్నారు. పరస్వహరణీయుక్తం పరదారా విమర్శకం యజ్ఞమహాదురాత్మానం యశం భవితం యథా. నీ తండ్రి చేసిన ఈ పాపముల కారణంగా మన ఈ లంకాపురి ఉంటుందా? లేక నీవుంటావా? లేక నీ తండ్రే ఉంటాడా? మాకంటే ముందు నీవు ఉండవురా. నీవు లంకా నగరానికి కళంకానివి. లంకా నగర పవిత్ర చరిత్రపై జీవించడానికి నీకు అర్హత లేదు. ఈ క్షణమే నిన్ను యమపురికి పంపిస్తాను. అక్కడ యముడే నీ పాపములకు తగిన శిక్ష విధిస్తాడు. లక్ష్మణ, నిన్ను రక్షిస్తూ ఇతడు ఎంతకాలం జీవించి ఉంటాడు? నీవు మాత్రం ఎంతకాలం జీవిస్తావు? పరలోక ప్రయాణానికి సిద్ధం కావు.
మేఘనాథుడు మరల పారిపోయినట్టున్నాడు. లేదు లక్ష్మణ, వానిని నమ్మలేము. ఏమి జరగనున్నదో తెలియడం లేదు. అప్రమత్తంగా ఉండండి. పితృదేవా, పితృదేవా, పితృదేవా! ఇంద్రజిత్, నీవు శీఘ్రముగా రావడముతోనే అర్థమైనది నీ యజ్ఞము సంపూర్ణము కాలేదని, అందుకు అవరోధము కలిగినదని. అవరోధములకు కారకుడు తమ అనుంగు భ్రాత కులద్రోహి విభీషణుడే తండ్రి. అతడు శత్రువుతో మందిర రహస్య స్థావరమునకు వచ్చి యజ్ఞమును విధ్వంసము కావించినాడు. విభీషణ, విభీషణ! అయినను నీవా నీచ దేశద్రోహిని ప్రాణములతో వదిలేసినావా? పితృదేవా, నేను వాని కోసమే ఇంతకాలము యమాస్త్రమును భద్రముగా దాచి ఉంచినాను. నేడు అదే యమాస్త్రమును వానిపై ప్రయోగించినాను. కానీ లక్ష్మణుడు దానికి ప్రతిగా ప్రయోగించిన అస్త్రము నా అస్త్రమును మధ్యలోనే తేజోహీనము కావించినది. దాని నిరోధము విభీషణుడే చెప్పి ఉంటాడు. లేదు, దానిని నిరోధించుట దేవతలకు తప్ప ఈ దరిద్రులు ఎవ్వరికీ తెలియదు. అంటే లక్ష్మణునకు దేవతలు చెప్పి ఉంటారా? లేదు, వానికి చెప్పవలసిన అవసరం లేదు. లక్ష్మణుడు దేవతలకే దేవత. లక్ష్మణుడు నరుడు కాడు, అవతార పురుషుడు. ఇంద్రజిత్! ఇంద్రజిత్, ఈ మాటలు నీవే అనుచున్నావా? లేక లక్ష్మణుడు నీ పైన ఏదైనా సంమోహనాస్త్రమును ప్రయోగించి నీ మతిని భ్రమింపజేసినాడా? లేదా నీవు లక్ష్మణుని బాణములకు భయపడి యుద్ధము నుంచి పారిపోయి వచ్చినావా? పితృదేవా! క్షమించండి మహారాజా, నన్నెవరైనా పిరికివాడంటే ఆ మాట నేను సహించలేను. పితృదేవా, నేను పిరికి పందనై రాలేదు. ఒక పుత్రుడిగా నా కర్తవ్యాన్ని పాలించడానికి వచ్చాను. తమకు మేలు జరగాలి, ఆ ఉద్దేశంతో ఒక సలహా చెప్పడానికి వచ్చాను. తమరు తమకి తాము, తమతో పాటు వైభవం కలిగిన రాక్షస జాతిని, ఈ లంకాదేశ భూతలాన్ని సర్వనాశనం కాకుండా కాపాడండి. ఇంకను సమయమున్నది తండ్రి. తమరు సీతపై మోహమును వీడి శ్రీరాముని శరణు వేడండి. అతడు మానవుడు కాడు, సాక్షాత్తు నారాయణుని అవతారం. నీ మతి భ్రమించినది ఇంద్రజిత్. అందుకే ఈ విధముగా భీరువు వలె అసందర్భముగా ప్రేలుచున్నావు. వీరులు ఇటుల మాటలాడారు. నీతో ఎవరు చెప్పినారు ఆ వనవాస బాలకులు భగవంతుని అవతారమని? నా అనుభవము. నేడు నేను 3 అస్త్రములు లక్ష్మణునిపై ప్రయోగించినాను. అవి అమోఘమైనవి. వాటిని ఎదిరించే శక్తి ఈ ముల్లోకములలోనూ ఏ అస్త్రమునకు లేదు. వాటి విరుగుడు కూడా లేదు. తొలుత నేను బ్రహ్మాస్త్రమును సంధించాను. కానీ అది లక్ష్మణుని వధించుటకు తిరస్కరించి తేజోహీనమై మరలి వచ్చినది. మొన్నటి యుద్ధంలో లక్ష్మణుడు నాపై బ్రహ్మాస్త్రమును ప్రయోగించాలనుకున్నాడు. కానీ రాముడు అది ధర్మ విరుద్ధమని చెప్పి వారించినాడు. నేడు బ్రహ్మాస్త్రము నాతో కూడా అదే చెప్పినది. ఈ సమయమున దాని ప్రయోగము ధర్మ విరుద్ధమని, దాని సంధానము వలన దేవలోకము, పాతాళము, పృథ్వీ 3 లోకములలోనూ వినాశద్వారాలు ప్రజ్వలిల్లుతాయని. కానీ ఇవన్నీ అధర్మానికి, అన్యాయానికి విజయం చేకూర్చడానికి ఉద్దేశించినవి కావు. అందువల్లే బ్రహ్మాస్త్రం తేజోహీనమై మరలి వచ్చినది. పిదప నేను శివుని ప్రళయకారకమైన పాశుపతాస్త్రమును సంధించినాను. అది లక్ష్మణునకు ప్రణామము చేసి అదృశ్యమైనది. పిదప నేను భగవన్నారాయణుని అమోఘ చక్రము, ముల్లోకములలోనూ అంతిమ శక్తి గలది, దాన్ని ప్రయోగించినాను. కానీ ఆ నారాయణాస్త్రము లక్ష్మణునకు ప్రదక్షిణ చేసి మరలి వచ్చినది.
అది అంతిమ నిదర్శనము. అది చూసి నాకు విశ్వాసము కలిగినది అతడు మానవుడు కాదు, సాక్షాత్తు నారాయణుని అవతారమేనని. అందుకని నీవు నీ తండ్రికి ఉపదేశము చేయడానికి వచ్చినావు. ఓ తండ్రి, నీవు ముల్లోకములలోనూ తమ విజయ ఢంకాను మ్రోగించి అఖండ యశస్సును సాధించినావు. నేడా యశస్సును ధూళిలో కలిపివేసి ఆ వనవాస భిక్షుకుల చరణముల వద్ద వెళ్లి కూర్చో అని. ఇంద్రజిత్, జ్ఞాపకముంచుకో, ఎవడైతే స్వయముగా తన చేత్తో తన కీర్తిని ధూళిలో కలుపుకుంటాడో వాడిని దేవతలు కూడా గౌరవించరు. పైగా వారు రావణుడు మృత్యు భయంతోనే అపజయమును స్వీకరించాడంటారు.